హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వంట రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. ఈ రాగి సంగటితో చాలామంది చికెన్ పులుసు, మటన్ పులుసు వేసుకుంటారండి. కానీ నేనైతే స్పెషల్గా మన మిద్దె తోటలో పండినటువంటి వంకాయ, బెండకాయతో పచ్చడి తయారు చేస్తున్నానండి. తయారు చేసిన తర్వాత ఇది చికెన్ పులుసు, మటన్ పులుసు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ వెజిటేబుల్ తినే వాళ్ళకి కూడా అంత టేస్టీగా ఇది బెండకాయ, వంకాయ అంత టేస్టీగా ఈ పులుసు ఇది పచ్చడి ఉంటుందండి. ఇదిగోండి, ముందుగా నేను పచ్చడి తయారు చేసుకుంటున్నాను. దానికి 3 వంకాయలు తీసుకున్నా, 2 టమాటాలు తీసుకున్నా, 9 పచ్చిమిరపకాయలు, 4 బెండకాయలు తీసుకున్నాను. ఇది ముందు ఇవన్నీ కట్ చేసుకొని పొయ్యి మీద వేసుకుంటాం. ఇవన్నీ అన్నీ కట్ చేసుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు వేసుకున్నాక అన్నీ వేసుకున్నాక గిన్నెలో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక కొంచెం సాల్ట్, మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇవ్వండి, కొంచెం చింతపండు కూడా వేసుకోండి. దీంట్లో కొంచెం ఉడికే వరకు కొంచెం నీళ్ళు వేసుకోండి. మీకు ఎవరికైనా కట్టెల పొయ్యి మీద వండుకునే అవకాశం ఉంటే కంపల్సరీ వారంకి ఒకసారి అయినా సరే మనం కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మనం గ్యాస్ పొయ్యి మీద వండుకునే దానికంటే కట్టెల పొయ్యి మీదకి దానికి డిఫరెన్స్ చూడండి. ఒకసారి మీరు గ్యాస్ పొయ్యి మీద వండి చూడండి, లేదంటే ఒకసారి కట్టెల పొయ్యి మీద వండి చూడండి. దానికి దేని డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. నేను కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇట్లా కలుపుకొని ఇలా శుభ్రం కలుపుకొని దించేద్దాం. ఇదిగోండి, పచ్చడి దించుకున్నాం కదా. ఇప్పుడు అన్నం ఉడకబెడుతున్నాను రాగి సంకటికి. ఇదిగోండి, నేను 1 గ్లాసు బియ్యమే పెట్టుకున్నాను. ఇదిగోండి 1 గ్లాసు. ఇది రేషన్ బియ్యం అండి. ఎందుకు రేషన్ బియ్యం అంటున్నానంటే మీరు నూకలతో కూడా చేసుకోవచ్చు, లేదంటే మామూలు సన్న బియ్యం కూడా చేసుకోవచ్చు. రేషన్ బియ్యం ఉంటేనే మంచి టేస్టీ ఉంటుందండి. ఈ రేషన్ బియ్యం అనేది జిగురు వస్తుందండి. అందుకని మీకు రేషన్ బియ్యం వేసుకోమని చెప్తున్నాను. రేషన్ బియ్యంతోనే చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అందుకే 1 గ్లాసు నేను బియ్యం తీసుకున్నాను, నానబెట్టుకున్నాను. ముందుగా 1 గంట ముందు నానబెట్టుకున్నాను. ఇది దీంట్లో వేస్తున్నాను. అయితే 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోయండి. నేను 1 గ్లాసే పెట్టుకున్నాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే మీరు 2 గ్లాసులైనా వేసుకోవచ్చు. 2 గ్లాసులు వేసినప్పుడు 6 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. ఇదిగోండి, 1 గ్లాసు బియ్యంకి 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను నేను. మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు రోజు చేసుకునే వాళ్ళకి అలవాటు అవుతుంది. కొత్తగా ఇది చేసుకోవాలనుకున్న వాళ్ళకి గురించి నేను చెప్తున్నాను. రోజు చేసిన వాళ్ళకి అలవాటు తెలిసిపోద్ది ఎంత వేయాలన్నది. ఈ అన్నం ఉడికేలోపు మనం పచ్చడి రెడీ చేసుకుందామండి. రోట్లో దంచుకుందాం. అది రోటి దగ్గరికి వెళ్దాం పద. ఎప్పుడైనా సరే వీలైనంత మట్టికి మనం రోట్లోనే పచ్చడి దంచుకుందామండి. అంటే మీకు చాలామందికి వీలవ్వదు రోట్ అనేది లేకుండా ఉంటే, అలాంటప్పుడు మిక్సీలోనే వేసుకోవచ్చు. కానీ రోట్లో పచ్చడి దంచుకొని రుచి వేరే ఉంటుందండి. మిక్సీలోకి రోటికి చాలా టేస్టీ ఉంటుందండి. ఈ రోటి పచ్చడి అనేది ఎప్పుడూ కూడా మనం మెత్తగా నూరకూడదండి. ఏ పచ్చడి అయినా సరే కచ్చాబెచ్చ రుబ్బితేనే దాని టేస్ట్ ఉంటుందండి. మెత్తగా రుబ్బేసామనుకోండి ఆ టేస్ట్ అలా ఉంటుందండి. కచ్చాబెచ్చ రుబ్బి మీరు ఒకసారి చూడండి, దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఇదేండి, కొంచెం నలిగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నా కొంచెం ఇది కూడా ఎక్కువ నలగొద్దు, కచ్చాబెచ్చ దంచుకోండి. ఇదిగోండి, రోటి పచ్చడి ఎప్పుడు కూడా
మొత్తం మెత్తగా నలగనివద్దు, మిక్సీలో వేస్తే మనం నలిగిపోతుంది చూడండి, అంత పౌడర్లాగా చేయొద్దు, ఇలా కచ్చాబెచ్చా నలుపుకోవాలి. ఆ టేస్ట్ బాగుంటుందండి అలా చేసుకుంటే. ఇదిగోండి పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం బియ్యం పెట్టుకున్నాం కదండి పొయ్యి మీద, అది ఉడికింది అనుకోండి, ఉడికిన తర్వాత రాగి సంగటి ఎలా తయారు చేయాలో చూపించిన తర్వాత దీన్ని తాలింపు పెడదామండి. పదండి. ఇదిగోండి అన్నం మెత్తగా ఈ విధంగా ఉడకాలి. ఉడికింది. ఇప్పుడు ఉడికిన తర్వాత 1 గ్లాసు బియ్యం వేసుకున్నాం కాబట్టి ఈ రాగి పిండి అనేది సగం గ్లాస్ వేసుకోవాలండి. ఈ రాగి పిండి అనేది చుట్టూ జల్లొద్దండి, ఒకే చోట ఇట్లా వేసుకోవాలి, మూత పెట్టేసుకోండి. ఇదిగోండి ఉడికిపోయింది, తీస్తున్నాను. దీన్ని మనం ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని కిందకి దించుకొని తెడ్డు ఉంటే తెడ్డుతో కానీ కొంచెం పప్పు గుత్తితో కానీ మెదులుకుంటే సరిపోద్ది. 1 స్పూన్ దీంట్లో నెయ్యి వేసుకున్నాం అనుకోండి, రౌండ్గా ముద్ద అనేది వస్తుంది, మంచి నీట్గా వస్తుంది. ఇదిగోండి గిన్నెకి కొంచెం ముందుగా నెయ్యి రాసుకోండి. నెయ్యి ఎందుకు రాసుకోమంటున్నానంటే ఇది దీంట్లో వేసినప్పుడు ముద్ద అనేది రౌండ్గా వస్తుంది, అందుకని నెయ్యి ముందే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి రాగి సంకటి రెడీ అయింది. ఇలా రౌండ్గా తయారు చేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు పచ్చడి మనం నూరు పెట్టాం కదండి, దానికి తాలింపు పెట్టుకుందాం ముందుగా. ఇదిగోండి తీసుకుంటున్నాను. ఇది ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇలా కొంచెం వేసుకోవాలి. తాలింపు ఇట్లా వేసుకోవాలి. చాలా బాగుందండి. మీకు తెలుసు కదండి, మన తెలుగు వాళ్ళకి ఏ వంటలోనైనా సరే కొంచెం నెయ్యి తగలవలసిందే. అయితే ఇందులో కొంచెం నెయ్యి తక్కువైందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి ఇందులో వేసుకుంటే ఇంకా దీని రుచి ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు ట్రై చేద్దాం. మళ్ళీ కొంచెం నెయ్యి తగిలిన తర్వాత ఎక్స్ట్రా ఇంకా రుచి ఎక్కువగా ఉందండి. చాలా బాగుంది, సూపర్ అండి. రాగి సంకటి అనేది చాలా బాగుందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ప్రతి ఒక్కరూ తినవలసిన ఐరన్ ఫుడ్ అండి ఇది. అయితే మీకు ఇంకా మంచి వంటలు, పాత రోజుల్లో వండినటువంటి వంటలు మీకు ఏమైనా తెలిసినట్టయితే కామెంట్లో పెట్టండి. వచ్చే వీడియోలో నేను చేసి పెడతాను వంటలు. ఇదేంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.